ఇక చైనాలో మరొకసారి కోవిడ్-19 పంజా విసిరినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ మానవ మ్యాంటాఫ్ న్యూమో వైరస్‌తో సహా చైనాలో వైరల్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల ద్వారా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున డబ్ల్యూహెచ్ఓ కొత్త కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. ఇక నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా చైనాలో మాత్రమే 170 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలన్నీ చైనాలోనే చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సైంటిస్టు ఆర్గ్ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కొత్త కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. ఇక డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానం గెబ్రెయేసస్ జెనీవా విలేకరుల సమావేశంలో ఈ వార్తలను ప్రకటించారు. డిసెంబర్ 31, 2019న చైనాలో మొదటిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పటికీ కొత్త వైరస్ 18 వేర్వేరు దేశాలలో 7,834 మందికి సోకింది. ఇక చైనాలో 170 మంది మరణించారు.